టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే గూగుల్ మ్యాప్ చూపిస్తుంది దారి, అందరు కుర్రోలు గుండెల్లో ఉంటుంది కస్తూరి. అన్నమయ్య సినిమాలో ఎంత అందంగా ఉన్నారో అంతే అందంగా ఉన్నారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అంటే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అసలు ఏం బ్యాలెన్స్ చేస్తున్నానమ్మా, కళ్ళు తెలియకపోయింది. ఇది చూడండి, ఏం ఉన్నా లేకపోయినా కళ్ళదాలతోనే తిరుగుతున్నా. చందమామకి 2 పేర్లు ఉన్నాయి తెలుసా మీకు? జాబిలి కాదు, బుర్రగానే చెడిపోయిందా నీకు? చందమామ రెండో పేరు కస్తూరి. నాకేమనిపిస్తుందంటే ఈ కళ్ళద్దాలు నాకన్నా మీకే అవసరం అని అనిపిస్తుంది. నన్ను అంతా పొగుడుతున్నారు మీరు. మీకు ఏం కావాలి చెప్పండి, మణికొండ రాసివ్వాలా? ఇచ్చేస్తా. మీరు మొత్తం మణికొండ అంతా రాసిస్తా అంటున్నారు. అసలు మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి మ్యామ్? మీకు 59 లో హౌస్ ఉంది, చెన్నైలో హౌస్ ఉంది, ఇక్కడ ఉంది ఇక్కడ హైదరాబాద్. గృహలక్ష్మి వల్ల ఒక గృహం కొన్నాను. ఒక సీరియల్ కోసం వచ్చి ఇక్కడ హౌస్ కొన్నారా మ్యామ్ మీరు? ఐఎమ్ ఇన్ లవ్ విత్ హైదరాబాద్. అంటే ఐఎమ్ ఇన్ లవ్ విత్ హైదరాబాదీస్ అని కూడా చెప్పొచ్చు. బట్ అలా చెప్తే మీరు ఏదో లవ్ లో పడింది అని ఈ వయసులో. నిజంగా ఆ హెయిర్, మీ స్మైల్. హెయిర్ అయితే ఓకే, ఇంకా లాంగ్ హెయిర్ ఉండేది. లాస్ట్ ఇయర్ నాకు ఒక బ్యాడ్ టైం వచ్చింది నాకు. సో ఆ బ్యాడ్ టైం జుట్టుతో పోనీ అని. ఏం జరిగింది మ్యామ్ అసలు? మీ హెయిర్ లోపల వేశారు కదా. జైలు వెళ్ళడం అనేది పెద్ద షాక్. సినిమాలో మనం చూసినట్టు పళ్ళాలు తీసుకొని తప్పు కట్టుకొని పాటలు ఆటలు. నేను ప్రేమించి హైదరాబాద్లో ఉన్నాను, కానీ తెలుగు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాను అని. మా పిల్లలు ఒంట్లో ప్రవహించే రక్తం కూడా తెలుగు రక్తం కదా. అల్లు అర్జున్ గారికి పాపం తలరాత. కానీ ఇప్పుడు ఇది జరిగినప్పుడు చూసాను, బ్యాడ్ టైం అంటే బ్యాడ్ టైం. మనం ఓడిపోయాము, అసలు నెక్స్ట్ స్టెప్పే లేదు, మాకు లైఫే లేదు అన్నే టైమ్స్ కూడా నా లైఫ్లో వచ్చాయి. చావుని నేను 4 times చూసాను. బట్ ఒక్కరోజు కాలానికి మనం ఓడిపోవాల్సిందే. అంటే మమ్మల్ని కన్నవాళ్ళు పోతే బాధ అనేది అది వేరేమ్మా. మేము కన్నవాళ్ళు చావు బ్రతుకు మధ్య పోరాడుతూ ఉంటే అది తట్టుకోలేమమ్మా. ఏమైంది మ్యామ్ అసలు మీ పాపకి? షీ ఈస్ అ లుకీమియా సర్వైవర్. పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అనేది. ప్రెజెంట్ జనరేషన్ లో లివింగ్ రిలేషన్షిప్స్ అని కొన్ని రిలేషన్స్ వచ్చాయి. పెళ్లి అనే విషయానికి దిస్ జనరేషన్ ఇస్ హ్యావింగ్ డిఫరెంట్ డెఫినేషన్స్. నా కూతురికి నేను ఏం చెప్తాను అని మీరు అడుగుతారా? ఏడవడానికి చాలా టైం ఉందిలే, హార్ట్ బ్రేక్ కి ఇప్పుడు ఏం కంగారు. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ రికమెండేషన్ ఇస్తే మీరు విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా యాక్ట్ చేస్తారా? విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ కాకుండా వేరే ఒక మంచి రోల్ వస్తే నేను ఈ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ తక్కువ కూడా తీసుకుంటాను. అదేంటి మీరు చెయ్యరా సిస్టర్ గా? ఇప్పుడు కూడా ఫటాకాక ఒక ఐటమ్ సాంగ్ కూడా చేయడానికి రెడీ. రీసెంట్ టైంలో బంగారం రేట్లు అలా పెరిగిపోతూ ఉన్నాయి కదా. ఐ గాట్ గోల్డ్ ఫర్ మై డాటర్. గాజులు కొన్నాను, 10 లక్షలనే అయింది. మీకు అనిపించిందా మ్యామ్ అప్పుడే ఎక్కువ గోల్డ్ తీసుకుంటే బాగుంది, ఇప్పుడు ఇంత కాస్ట్ పెరిగింది అని? బీచ్ సైడ్ లో ఒక బీచ్ విల్లా కొనుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కొంటారులే అని చెప్పి ఎక్కడో సిటీకి ఎక్కడో దూరంలో ఎవరు వెళ్తారండి అక్కడ. మన హేళనం చేసే ప్లేసెస్ అంతా ఇప్పుడు మొట్టలేము. పొలిటిషియన్స్
పొలిటీషియన్స్ గురించి చాలా తెలుసు అనుకుంటా మ్యామ్. పొలిటీషియన్స్ కి నా గురించి ఇప్పుడు చాలా తెలుసు. తెలుగు స్టేట్స్ లో మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆపోజిట్ పార్టీస్ పొలిటికలీ సమర్థం ఇచ్చేసారండి, వెళ్ళిపోయారు, చేయి కలుపుకున్నారు. ఎవరు అనుకోలేదు. దానివల్ల ఇప్పుడు హిస్టరీ చేంజ్ అయింది. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.